కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కంపల్సరీ వీడియో చూడాల్సిందే. ఈజీగా సింపుల్గా కాకరకాయ రెసిపీ ఎలా చేయాలో చెప్పేస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని మంచిగా సిమ్లో వేయించుకోండి. మంచిగా స్మెల్ రావాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. మంచిగా వేయించుకొని కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలతో పాటు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూస్తే కాకరకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది. తర్వాత దాంట్లోకి సాల్ట్ కొంచెం, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కాకరకాయ అంటే చేదని ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని కొంచెం షుగర్ వేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం కారం, పప్పుల పొడి వేసుకోండి. ఈజీగా చేసేసుకోవచ్చు. పప్పుల పొడి అంటే ఏం లేదు, అన్ని పప్పులు వేసుకొని కొంచెం ఎండుమిరపకాయలు వేసి మిక్సీ చేస్తే అదే పప్పుల పొడి. ఈ కాకరకాయ ఫ్రైని రసంలో కానీ పప్పులో కానీ వేసుకొని తింటుంటే యమ్మీ టేస్టీ.